హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి హిస్టరీ బిట్స్, ఇండియన్ హిస్టరీ బిట్స్. ఫస్ట్ బిట్, శివాజీని ఛత్రపతిగా పట్టాభిషేకం చేసిన సంవత్సరం. ఆన్సర్ బి 1674. శివాజీ స్థాపించిన సామ్రాజ్యం పేరేమిటి? ఆన్సర్ బి మరాఠా సామ్రాజ్యం. శివాజీ మంత్రి మండలిని ఏమంటారు? ఆన్సర్ బి అష్టపదాని మండలి. ఆన్సర్ బి. అష్టపదాని మండలిలో పేష్వా పాత్ర ఏమిటి? ఆన్సర్ సి ప్రధాని. శివాజీ ఏ కోట వద్ద ఛత్రపతిగా పట్టాభిషేకం పొందాడు? ఆన్సర్ సి రాయగఢ్. శివాజీ యొక్క ముఖ్య సైన్యాధిపతిగా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఏ తనాజీ మల్సారే. ఆన్సర్ ఏ. శివాజీ కుమారుడి పేరు? ఆన్సర్ ఏ సంభాజీ. ఆన్సర్ ఏ. శివాజీ తల్లి పేరు ఏమిటి? ఆన్సర్ ఏ జీజాబాయి. శివాజీ అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ సి శివుని వంటి రాజు. ఆన్సర్ సి. శివాజీ గెలిచిన మొదటి కోట ఏది? ఆన్సర్ బి టోర్న కోట. ఆన్సర్ బి. శివాజీ తండ్రి సహాజీ ఎక్కడ పనిచేశారు? ఆన్సర్ బి బేజాపూర్ రాజ్యంలో. ఆన్సర్ బి. శివాజీ కాలంలో మంత్రుల సంఖ్య ఎంత? ఆన్సర్ సి 8 మంది. శివాజీ యుద్ధాల పద్ధతి? ఆన్సర్ బి గెరిల్లా యుద్ధం. ఆన్సర్ బి. శివాజీ గారి సైనిక యోధుడు హంబీర్రావు ఏ శాఖకు చెందినవారు? ఆన్సర్ బి దళనాయకుడు. ఆన్సర్ బి. శివాజీ మొఘలులను ఓడించిన మొదటి యుద్ధం పేరేమిటి? ఆన్సర్ ఏ సల్వార్ యుద్ధం. ఆన్సర్ ఏ. శివాజీ కుమారుడైన సంభాజీ తర్వాత మరాఠీ వారసుడు ఎవరు? ఆన్సర్ సి రాజారాం. మరాఠులకు అహ్మద్ షా అబ్దుల్లాకి జరిగిన యుద్ధం పేరేమిటి? ఆన్సర్ ఏ మూడవ పానిపట్ యుద్ధం. హిందూ పద సాహి అనే భావన ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి శివాజీ. పీష్వాల్లో అతి గొప్పవాడు? ఆన్సర్ ఏ బాజీరావ్ 1. మరాఠా ప్రస్తావన ఎందులో ఉంది? ఆన్సర్ ఏ మహాభారతం. శివాజీ మత గురువు ఎవరు? ఆన్సర్ డి సమర్థ రామదాసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.